కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తోంది. ఇందుకు నిరసనగా సాయంత్రం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షకు నిరసనగా టీపీసీసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 3వ తేదీ స్థానిక అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 సంబంధించి ఆర్థిక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. దాదాపు 50 లక్షల కోట్ల పైగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్రగా అంటే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం పట్ల ఇటు కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా నుంచి కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ ధర్నా కూడా పిలుపునిచ్చింది. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఇటు సాయంత్రం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా కూడా పిలుపునిచ్చింది. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనాలని కూడా పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్షకు నిరసనగా టీపీసీసీ ఈ నిరసన కూడా తెలుస్తుంది. అయితే 8 మంది ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాయోజకం వస్తున్నారు బీజేపీ నేతలు. మరి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అయినప్పుడు కూడా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మాత్రం బడ్జెట్ కేటాయింపులో మాత్రం శూన్యం అంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా నుంచి కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అందరూ కూడా దీనిపై కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. మరి ఈ రకంగా కేంద్ర బడ్జెట్ అంటే రాష్ట్రం నుంచి దాదాపు 48,000 కోట్లు జీఎస్టీ రూపంలో కేంద్రానికి వెళ్తుంటే మరి కేంద్రానికి కేటాయింపులో మాత్రం తీవ్ర అన్యాయం జరిగింది. అయితే ఇది ప్రాజెక్టులు కేటాయించిన విషయంలో కానీ ఇతరత్ర అన్ని శాఖల్లో కూడా ఎక్కడ కూడా కేటాయింపు చేయలేదు. మరి పక్క రాష్ట్రం ఏపీకి అదేవిధంగా త్వరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి బీహార్ లో మాత్రం పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. మరి తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా మొదటి నుంచి కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ కూడా ఆరోపిస్తున్నారు. మరి కేంద్ర వార్షిక బడ్జెట్ లో మరి మొత్తం 50,65,365 కోట్లతో కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. మరి వివిధ శాఖల వారీగా చూసుకుంటే ఎక్కువగా రక్షణ శాఖకు ఏకంగా 4,91,000 కోట్లు కూడా కేటాయించారు. ఆ తర్వాత గ్రామీణ శాఖకు 2,60,60,000 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. మరి అయితే తెలంగాణ బడ్జెట్ లో ఇటు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రంపై వివక్షకు నిరసనగానే ఈ రోజు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భారీ ధర్నా కూడా పిలుపునిచ్చారు. మరి సాయంత్రం 4 గంటలకు కూడా అందరూ కాంగ్రెస్ సంబంధించిన స్నేహితులందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనాలి. మరి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష నిరసనగా టీపీసీ నిరసన కూడా కార్యక్రమంలో పిలుపునిచ్చింది కాబట్టి మరి ధర్నాలో పాల్గొని తమ డిమాండ్స్ కూడా నెరవేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో దాదాపు 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులు అంటే బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు కాబట్టి మరి ఇద్దరు కూడా తెలంగాణకు నిధులు తేవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. మరి వాళ్లకు సమాధానం చెప్పాలి. మరి ఒకవైపు ఇటు 12 లక్షలు ఆదాయం వరకు ఉన్న వారికి మాత్రం ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఫ్రీ ఇచ్చారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి అదొక్కటి తప్పితే మిగతా విషయంలో అంటే తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కానీ ఇతరత్ర అన్ని శాఖల కేటాయింపులో మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. మరి ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఢిల్లీకి పలుమార్లు వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారు. మరి ఈసారి రావాల్సిన నిధులు కానీ గ్రాంట్స్ లపై కూడా పెద్ద ఎత్తున కూడా వినతి పత్రాలు ఇచ్చారు. మరి ఈసారి బడ్జెట్ లో తెలంగాణ కేటాయింపులు పెంచాలని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పలుమార్లు రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఎక్కడ కూడా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంతో మరి కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కార్ కూడా చాలా ఆగ్రహంతో ఉంది. మరి ఈ నేపథ్యంలో పలువురు నిన్న విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు అంతా కూడా విమర్శలు చేయడం జరిగింది. మరి ఈ రకంగా తెలంగాణపై ఇటు కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుంది. మరి గత ఏడాది కూడా ఈ రకంగానే వివరించింది. మరి ఇప్పుడు కూడా ఈ రకంగా వివరించడం పట్ల మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా తీవ్రంగా విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. మరి అప్పుడు కొంతవరకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. మరి ప్రజెంట్ మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం నిధులు గ్రాంట్లపై కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈసారి బడ్జెట్ లో కేటాయింపులు కూడా
పెంచాలని కూడా పలుమార్లు రిక్వెస్ట్ పెట్టినప్పటికీ వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి మరి ఈ యొక్క 2025-26 సంబంధించిన వార్షిక బడ్జెట్ లో మరి తెలంగాణకు మాత్రం కేటాయింపులు మాత్రం శూన్యం చేయడం పట్ల కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాబట్టి మరి యొక్క దీనిపై నిరసన కూడా తెలపాలి. మరి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా విమర్శలు అంటే ఈ రకంగా వివక్ష చూపించడంపై కూడా పలువురు కూడా ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు నిరసన కార్యక్రమం కూడా కాంగ్రెస్ టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోటీ చేస్తున్న అభ్యర్థులు డీసీసీలు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనాలి. మరి ఈ నిరసనలో భాగంగా ప్రధానమంత్రి మోడీతో పాటు ఆర్థిక మంత్రి తెలంగాణ కేంద్ర మంత్రులు దిశబొమ్మలు కూడా దగ్నం చేయాలన్నట్టుగా కాంగ్రెస్ నేతలు కూడా పిలుపునిచ్చారు. మరి ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా పాల్గొనాలి. మరి తెలంగాణ పట్ల ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవస్థ ఈ తీరు పట్ల కూడా ఎండగట్టాలి. మరి ఈ రకంగా చేస్తే మాత్రం మరి రాబోయే రోజుల్లో మాత్రం పథకాల ఇంప్లిమెంటేషన్ కు కేంద్ర ప్రభుత్వం వచ్చే గ్రాంట్స్ కానీ ఇవి కానీ కూడా పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలో తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుంది. కాబట్టి వీటన్నిటి కూడా ప్రతి తెలంగాణపై ఇటు కేంద్ర బడ్జెట్ లో వివక్షతకు నిరసనగానే టీపీసీ పిలుపునిచ్చింది. కాబట్టి మరి దీన్ని కూడా విజయవంతం చేయాలి. మరి తమ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిమాండ్స్ ను కూడా అన్ని నెరవేర్చాలి. మరి విడుదల వారీగా అన్ని ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కానీ గ్రాంట్స్ కానీ కూడా అన్ని రిలీజ్ చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కేంద్ర వార్షిక బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపడం పట్ల కూడా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా ధర్నాలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్పుకోవచ్చు. వైశాలి. థ్యాంక్ యూ సతీష్.